Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more updates. In this video, we are going to learn how to change imperative sentences into passive voice. Active voice and passive voice, imperative sentences, model 1. This is the fourth session. In this session, we are going to learn how to transform imperative sentences into passive voice. ఈ సెషన్లో మనము ఇంపెరేటివ్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాము. దిస్ ఈజ్ మోడల్ 1. ఇది మోడల్ 1. ఈ మోడల్ 1లో చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కాల్ హిమ్ టు కమ్ ఇన్ సైడ్, డూ ఇట్ నౌ. 2 సెంటెన్సెస్ ఉన్నాయి. కాల్ హిమ్ టు కమ్ ఇన్ సైడ్ అనేది ఒక సెంటెన్స్, డూ ఇట్ నౌ అనేది ఒక సెంటెన్స్. ప్లీజ్ అబ్జర్వ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇచ్చిన సెంటెన్సెస్లో వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్లో కాల్ అనేది వర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. సెకండ్ సెంటెన్స్లో డూ అనేది వర్బ్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్ వి డిస్కస్డ్ వాట్ ఆర్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. మనము ఇదివరకు సెషన్స్లో సెంటెన్సెస్ విభాగంలో ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. హియర్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. The above sentences are imperative sentences. They start with verbs. If you observe, these sentences start with verbs. In such cases, we transform these sentences into passive voice in the following method. Whenever the sentences are started with verbs, those sentences are called imperative sentences. Then we follow the given method, changing into passive voice. ఇలా వర్బ్స్తో ప్రారంభమయ్యేటువంటి వాక్యాలను మనం ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పుకుంటాం. ఇలాంటి ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు వీటిని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక మెథడ్ చెప్పుకుంటాం. ఆ మెథడ్ని మనం ఫాలో అవ్వాలి. వి యూజ్ లెట్ యాజ్ ది సబ్జెక్ట్. మనము గత సెషన్స్లో చెప్పుకున్నప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ చేయాలి. అదేవిధంగా బీ ఫామ్ తీసుకురావాలి, వెబ్ ఫామ్ రాయాలి, బై చేర్చాలి, అక్కడున్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి అన్నాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అనేది ఉందా లేదా అనేది గమనించండి. కాల్ హిమ్ టు కమ్ ఇన్ సైడ్, ఇది యాక్టివ్ వాయిస్. డూ ఇట్ నౌ, ఇది యాక్టివ్ వాయిస్. ఈ 2 సెంటెన్సెస్లో కూడా ఎక్కడా కూడా సబ్జెక్ట్ అనేది లేదు. మరి ఈ సబ్జెక్ట్ని ఎలా ఆబ్జెక్ట్ చేస్తాం అనేది కాకుండా ఇలాంటి ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనము ఒక స్ట్రక్చర్ని ఫాలో అవటం జరుగుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి లెట్ అనే పదంతో మనం వాక్యాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, ఈ సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్లో దెర్ ఈజ్ నో సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి లెట్ అనేటువంటి ఒక క్రియని సబ్జెక్ట్గా తీసుకొని మనం సెంటెన్స్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. వి యూజ్ లెట్ యాజ్ ద సబ్జెక్ట్. చూడండి ఇక్కడ స్ట్రక్చర్. ఎలాంటప్పుడు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో, లెట్ అనే పదంతో వాక్యాన్ని ప్రారంభిస్తాం. ఆబ్జెక్ట్, ఇక్కడ సెంటెన్స్లో చూడండి, హిమ్ అనేది ఆబ్జెక్ట్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. గతంలో అయితే ఏం చేసేవాళ్ళం, హిమ్ని హీగా మార్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా మార్చకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అదే ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ నోట్ చేయాలి. ప్లస్ బీఈ, బీ ఫామ్, బీ అనేటువంటి ఒక క్రియను హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. నెక్స్ట్ V3, past participle of the verb. Structure, please look at the structure carefully. Whenever those kind of imperative sentences are given, we just start the sentence using a verb let. Let అనేటువంటి ఒక verb తో sentence ని స్టార్ట్ చేయాలి. Write the object as it is. అందులో ఇచ్చిన ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. దాన్ని ఏమి కూడా మనము చేంజ్ చేయకూడదు. ప్లస్ బి అనేటువంటి ఒక ఫామ్ని తీసుకోవాలి. ప్లస్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని మనం రాయాలి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్ చూద్దాం. కాల్ హిమ్ టు కమ్ ఇన్సైడ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం లెట్ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకుంటాం. లెట్ తీసుకున్నాం. నెక్స్ట్ స్ట్రక్చర్ ప్రకారం ఏం కావాలి చూడండి, ఆబ్జెక్ట్ కావాలి. సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి, హిమ్ నోట్ చేయండి. నెక్స్ట్ ఏం కావాలి మనకి, బీఈ, బీ అనేటువంటి ఒక ఫామ్ కావాలి. బీ రాయండి. నెక్స్ట్ వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఏది, కాల్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏది, కాల్, కాల్డ్, కాల్. ఆ రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం అక్కడ రాస్తాం. టు కమ్ ఇన్సైడ్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. కాల్ హిమ్ టు కమ్ ఇన్సైడ్.
ఇక్కడ మనకి సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి స్ట్రక్చర్ ప్రకారం లెట్ అనేటువంటి పదాన్ని తీసుకున్నాం. ఆబ్జెక్ట్ హిమ్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. బీ ఫామ్ అనేది రాయాలి. నెక్స్ట్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? కాల్డ్ రాస్తాం. రిమైనింగ్ సెంటెన్స్ ఏంటి? టు కమ్ ఇన్సైడ్ అనేది రాస్తాం. సెకండ్ వన్ చూడండి, డూ ఇట్ నౌ. డూ అనేది వర్బ్, ఇట్ ఆబ్జెక్ట్. సో when a sentence is started with a verb, we just start the sentence with a verb let. ఎప్పుడైతే సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయిందో లెట్ అనే పదాన్ని తీసుకుంటాం. లెట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్. ఆబ్జెక్ట్గానే ఉండాలి. ఇట్. బీ ఫామ్ రాయాలి, బీ రాసాం. నెక్స్ట్ డూ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ డన్. రిమైనింగ్ సెంటెన్స్ ఏంటి? నౌ అనే పదాన్ని రాయటం జరిగింది. థర్డ్ సెంటెన్స్ చూడండి, పనిష్ హర్ సివియర్లీ. వర్బ్, పనిష్ అనేది వర్బ్, హర్ అనేది ఆబ్జెక్ట్. సో ఏం చేయాలి? యాజ్ పర్ ద స్ట్రక్చర్ స్టార్ట్ విత్ లెట్, రైట్ ద ఆబ్జెక్ట్ హెర్ యాజ్ ఇట్ ఈజ్, బ్రింగ్ బీ అండ్ V3 ఫర్ పనిష్డ్, రైట్ ద రిమైనింగ్ వర్డ్ సివియర్లీ. లెట్ హెర్ బీ పనిష్డ్ సివియర్లీ. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, ఇన్వైట్ దెమ్ హియర్. ఇన్వైట్ ఈజ్ వర్బ్, దెమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇన్వైట్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి లెట్ అనే వర్డ్ని తీసుకోండి. ఆబ్జెక్ట్ ఏంటి? దెమ్. యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, దే అని మార్చకూడదు. నెక్స్ట్ బీ అనేదాన్ని రాయాలి. నెక్స్ట్ వర్బ్ ఏంటి? ఇన్వైటెడ్. V3 ఏంటి? ఇన్వైటెడ్ రాసాం. ఆ రిమైనింగ్ వర్డ్ ఏదైతే ఉందో వర్డ్, సెంటెన్స్ అయితే సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా V3 తర్వాత మనం రాస్తాం. హియర్ అనేది ఉండింది, ఆ హియర్ అనేది మనం అక్కడ నోట్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డొనేట్ సమ్ మనీ ఫర్ ద చారిటీ. వర్బ్ డొనేట్, సమ్ మనీ ఆబ్జెక్ట్. ఓకే, సెంటెన్స్ ఇక్కడ మనకి వర్బ్తో స్టార్ట్ అయింది. లెట్ అనే పదాన్ని తీసుకుందాం. సమ్ మనీ అనేది ఆబ్జెక్ట్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయండి. బీ అనే ఫామ్ రాయండి. డొనేట్ యొక్క V3 ఏంటి? డొనేటెడ్ రాసాం. ఆ రిమైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఫర్ ద చారిటీ అనేది ఈ V3 తర్వాత రాయటం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇంపెరిటివ్ సెంటెన్సెస్ మోడల్ 1 అంటే ఇక్కడ సెంటెన్సెస్ అన్నీ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. వర్బ్ ఆబ్జెక్ట్ ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మనము ఒక స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. లుక్ అట్ ద స్ట్రక్చర్. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయాలి. బీ ప్లస్ V3 వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ని మనము రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మోడల్ 1లో మనం చేయటం జరుగుతుంది. కమ్ టు ద మోడల్ 2 ఆఫ్ ఇంపెరిటివ్ సెంటెన్సెస్. ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో మోడల్ 2 ఏంటో చూద్దాం. వీ నో ఇంపెరిటివ్ సెంటెన్సెస్ కంటైన్ ద మీనింగ్ ఆఫ్ రిక్వెస్ట్, ఆర్డర్ ఆర్ కమాండ్, సజెషన్ ఆర్ అడ్వైస్, ప్రేయర్, బెగ్, desire, etc. In our previous sessions, we knew the meaning of imperative sentences, that it contains the meaning of request, order or command, suggestion or advice, pray, beg, desire. ఇక్కడ మనం చెప్పుకున్నాం కొన్ని పదాలు, రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ ఆర్ కమాండ్ కానీ, సజెషన్ ఆర్ అడ్వైస్ కానీ, ప్రే అని కానీ, బెగ్ అని కానీ, డిజైర్ అని కానీ అర్థాలనిచ్చే వాక్యాలని మనము ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అంటాము అని గత సెషన్స్లో మనం చెప్పుకోవడం జరిగింది. When the above imperative sentences are changed into passive voice, we follow the below structure. Whenever those kind of sentences are given and we are asked to change into passive voice, we follow the below structure. ఇలాంటి వాక్యాలు ఇచ్చి వీటిని ప్యాసివ్ వాయిస్లో కానీ మార్చమంటే ఈ కింద స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ప్లస్ స్ట్రక్చర్ని ఈ విధంగా, సెంటెన్స్ని ఈ విధంగా స్టార్ట్ చేయాలి. యు ఆర్ అని సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. ఓకేనండి, యు ఆర్ అని స్టార్ట్ చేయాలి. తర్వాత ఆ సెంటెన్స్లో ఇచ్చినటువంటి ఇంపెరిటివ్ ఫాము అది రిక్వెస్ట్ని తెలియచేస్తుందా, ఆర్డర్ని తెలియచేస్తుందా, అడ్వైజ్ని తెలియచేస్తుందా, డిజైర్ని తెలియచేస్తుందా అనేది మనం గమనించాలి. ఆ పదం ఏదో తీసుకొని దాన్ని మాత్రమే మనము పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ రిక్వెస్ట్ని తెలియజేసుకుంది అనుకోండి, రిక్వెస్టెడ్ అని రాయాలి. ఆర్డర్ని తెలియజేసింది అనుకోండి, ఆర్డర్డ్ అని రాయాలి. సజెషన్ తెలియజేసింది అనుకోండి, సజెస్టెడ్ అని రాయాలి. సో ఈ విధంగా ఆ ఇంపెరిటివ్ ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే మనం రాయాలి. నెక్స్ట్ మిగిలినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంపెరిటివ్ ఫామ్ తీసేగా మిగిలినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ని ఈ యొక్క ఇంపెరిటివ్ ఫామ్ని టు అనేటువంటి ఒక ఇన్ఫినిటివ్తో మనము జాయిన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ని చూడండి ఒక్కసారి.
ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనకి యు ఆర్ అని మనం స్టార్ట్ చేసి ఇచ్చినటువంటి ఇంపెరిటివ్ సెంటెన్స్ యొక్క ఆ ఇంపెరిటివ్ ఫామ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ని మనం రాసి రిమైనింగ్ సెంటెన్స్ని టు అనేటువంటి ఇన్ఫినిటివ్తో జాయిన్ చేసి రాయాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఇన్ ఈవినింగ్. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఇన్ ఈవినింగ్. సెంటెన్స్ని చూడగానే మనకు అర్థమైంది. ప్లీజ్ అని ఎప్పుడైతే ఉందో ఇట్ ఈస్ ఎ రిక్వెస్టెడ్ ఫామ్. ఇది ఇంపెరిటివ్ సెంటెన్స్ అని మనకు అర్థమైంది. ప్లీజ్ అనే పదం ద్వారా ఇంపెరిటివ్ సెంటెన్స్. ఏ ఇంపెరిటివ్ ఫామ్? ప్లీజ్ అంటే రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. సో మనము స్ట్రక్చర్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి? యు ఆర్ అని స్టార్ట్ చేయాలి. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ ఫామ్ కాబట్టి రిక్వెస్ట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రాయండి. రిక్వెస్ట్, రిక్వెస్టెడ్, రిక్వెస్టెడ్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. యు ఆర్ రిక్వెస్టెడ్. ఇప్పుడు ప్లీజ్ బదులు రిక్వెస్ట్ రాసాం కాబట్టి ప్లీజ్ అనే పదాన్ని తొలగించండి. తొలగించిన తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా రాసేటప్పుడు జస్ట్ టు అనేటువంటి ఒక ఇన్ఫినిటివ్ను మనం రాస్తాం. వర్బ్ ముందర టు ఇన్ఫినిటివ్ ఎలా రాస్తామో టు అనేది నోట్ చేసి రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం నోట్ చేస్తాం. చూడండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్ ఇన్ ఈవినింగ్. అర్థమైందండి సెంటెన్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలో. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఇన్ ఈవినింగ్. ఈ సెంటెన్స్ మనకి ప్లీజ్ అనే పదం ఆధారంగా ఇది ఇంపెరిటివ్ సెంటెన్స్ అని మనకు అర్థమైంది. సో మనం ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు యు ఆర్ అని స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ అంటే మనకి రిక్వెస్ట్ని తెలియచేస్తుంది. రిక్వెస్ట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రిక్వెస్టెడ్ అని రాస్తాం. ఆ ప్లీజ్ బదులు రిక్వెస్ట్ రాస్తాం కాబట్టి ప్లీజ్ని తొలగించి టు అనే పదాన్ని రాసి రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం రాస్తాం. యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని చెప్పి రిమైనింగ్ సెంటెన్స్ చూడండి, పోస్ట్ దిస్ లెటర్ ఇన్ ఈవినింగ్. సో ఆ పోస్ట్ దిస్ లెటర్ ఇన్ ఈవినింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనము నోట్ చేయటం అనేది జరుగుతుంది. సెకండ్ వన్, గెట్ అవుట్. ఇది మనకి ఆర్డర్ అని అర్థమవుతుంది. సో యు ఆర్తో సెంటెన్స్ని స్టార్ట్ చేయండి. ఆర్డర్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఆర్డర్డ్. సో టు అనే ఫామ్ని వర్బ్ని తీసుకురండి, ఇన్ఫినిటివ్ని తీసుకురండి. ఆ గెట్ అవుట్ అనేది అక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్. నెక్స్ట్, షట్ అప్. ఇది కూడా మనకు ఆర్డర్ అని అర్థమవుతుంది. యు ఆర్తో సెంటెన్స్ని స్టార్ట్ చేస్తాం. ఆర్డర్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఆర్డర్డ్. టు ఇన్ఫినిటివ్ని తీసుకొస్తాం. రిమైనింగ్ సెంటెన్స్ షటప్ అనేటువంటి ఆ వర్బ్ని, ఆ షటప్ అనే పదాన్ని అక్కడ మనము రాయటం జరుగుతుంది. సైలెన్స్. ఇది సజెషన్గా భావిస్తాం. యు ఆర్ అనే సెంటెన్స్తో స్టార్ట్ చేసి ఇది సజెషన్ కాబట్టి సజెషన్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ సజెస్టెడ్. సజెస్టెడ్. టు ఇన్ఫినిటివ్ నోట్ చేస్తాం. ఇక్కడ వర్బ్ మనకు ఉండాలి కాబట్టి కీప్ సైలెన్స్. టు కీప్ సైలెన్స్ అనే పదాన్ని, కీప్ అనే వర్బ్ని మనం ఇక్కడ తీసుకుంటాం. టు ఇన్ఫినిటివ్ తర్వాత తప్పనిసరిగా వర్బ్ ఉండాలి. ఇక్కడ వర్బ్ ఇవ్వలేదు, సైలెన్స్ అనే పదాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి టు కీప్ సైలెన్స్, కీప్ అనే పదాన్ని మనము తీసుకోవడం జరుగుతుంది. లేదా ఈ విధంగా రాయొచ్చు, యు ఆర్ సజెస్టెడ్ టు బి సైలెంట్ అనొచ్చు. యు ఆర్ సజెస్టెడ్ టు సైలెన్స్ అనకూడదు కాబట్టి టు కీప్ సైలెన్స్ అనొచ్చు, లేదా టు బీ సైలెంట్ అని కూడా మనం చెప్పచ్చు. బీ అనే పదాన్ని మనం తీసుకుంటే సైలెంట్ అని ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. ప్యాడన్ మీ. ఇక్కడ ఇది ప్రాధేయపడటం కాబట్టి యు ఆర్ అనేటువంటి పదంతో మనము సెంటెన్స్ని స్టార్ట్ చేసి ఇక్కడ ప్రాధేయపడటం అనే దాన్ని బెగ్డ్గా భావించి టు ఇన్ఫినిటివ్ని తీసుకొని వచ్చాము. ఆ ప్యాడ్ అనేది వర్బ్, యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్యాడన్ మీ. యు ఆర్ బ్యాక్డ్ టు ప్యాడన్ మీ. సో ఈ విధంగా సెకండ్ మోడల్లో మనకి ఇంపెరిటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఆ ఇంపెరిటివ్ ఫామ్ ఏదో మనం గమనించి యు ఆర్ అనేటువంటి ఒక స్ట్రక్చర్తో స్టార్ట్ చేసి ఆ ఇంపెరిటివ్ ఫామ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రూపాన్ని రాసి టు అనే ఇన్ఫినిటివ్ను రాసి రిమైనింగ్ సెంటెన్స్ని మనము నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో 2 మోడల్స్ ఉంటాయి. ఈ 2 మోడల్స్ని కూడా ప్యాసివ్ వాయిస్లోకి మనము చేంజ్ చేయొచ్చు. జాగ్రత్తగా మరొకసారి లెసన్ అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.